ఓ వారాహి, విశుక్రుడు మన సైన్యంపై తృషాస్త్రం ప్రయోగించడం వలన మన సేనలు దప్పికతో బలహీనపడినవి. నీవు నీ ఆధీనంలో ఉన్న సురాసముద్రుడి యొక్క సహాయంతో మన శక్తి సేనలపై సురాపానాన్ని వర్షరూపంలో వర్షింపచేయి. మధుమాంసాలను కురిపించి వారిని శక్తివంతులుగా చేసి యుద్ధానికి సిద్ధం చేయి అని శ్యామలాదేవి ఆదేశించగా, వారాహిదేవి అందుకు సరే అని సురాసముద్రుడిని ఆదేశించింది. సురాపానాన్ని వర్షధారగా కురిపించగా అది స్వీకరించిన శక్తిసేనలు తిరిగి యుద్ధం ప్రారంభించారు. ఇక శ్యామల వారాహి దేవతల యుద్ధధాటికి బండాసుర యొక్క సైన్యం నిలవలేకపోయింది. వీరి యుద్ధంతో 3 లోకాలు కంపిస్తూ ఉన్నాయి. శ్యామలాదేవి ఆమె యొక్క సైన్యము విశుక్రుడితో యుద్ధం ప్రారంభించగా, వారాహిదేవి మరియు వారాహిదేవి యొక్క సైన్యము విషంగుడి యొక్క సైన్యంతో యుద్ధం ప్రారంభించారు. ఈ గుప్త నవరాత్రుల గురించి సందేహాలపై మరొక భాగంలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం.